ఫ్రెండ్స్, భారత జట్టుకు 4వ టీ20 మ్యాచ్ ఏదైతే ఇంగ్లాండ్‌తో ఈరోజు జరగబోతుందో, ఇది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే భారత గౌరవం కోసం ఆటగాళ్ళు పోరాడుతున్న ఒక యుద్ధం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వరుస వైఫల్యాలతో కృంగిపోతున్న అభిమానుల్లో మళ్ళీ జోష్ నింపాలి. భారత జట్టునికి మళ్ళీ టీ20లో అగ్రగామి దేశం, అగ్రగామి జట్టు అని నిరూపించుకోవాలి అంటే ఖచ్చితంగా 4వ టీ20 మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. అయితే మరి గంభీర్ మార్క్ ప్రయోగాలు, సీనియర్ల పునరాగమనం భారత్‌ను విజయపథంలో నడిపిస్తాయా లేదా అనేది ఒక్కసారి వేచి చూడాలి. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించినట్టయితే వరుస పరాజయాలతో ఓటమి పాలవుతున్న భారత జట్టు బేసిక్‌గా బ్యాటింగ్‌లో అస్సలంటే అస్సలు పసలేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల మ్యాచ్ ఇప్పటికే 2 మ్యాచ్‌లు భారత్ ఓడిపోయింది. కనీసం ఓటమి, గెలుపు అనేది కాకుండా సిరీస్ సమమవ్వాలి అంటే 3, 4 టీ20 మ్యాచ్‌లు గెలవాలి. ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంక సిరీస్ ఇంగ్లాండ్‌కి వెళ్ళిపోయినట్టే. ఐర్లాండ్‌తో సిరీస్ ఓడిపోవడం అనేది ఒక పెద్ద చావు దెబ్బైతే, దానికి ఇది పెద్ద అగ్నికి ఆద్యం పోసే ఎదురు దెబ్బ. ఇది పక్కన పెట్టేస్తే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరడం భారత్‌కు అవసరం. అయితే ఈ కీలకమైన 4 టీ20 మ్యాచ్‌లో ఇప్పటి వరకు పాత 16 మందితో జట్టును కొనసాగిస్తారా? లేదంటే భారీ మార్పులు చేస్తారా అనేది గనక చూస్తే ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్నాయ్, అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా జట్టుకు సంబంధించిన ఆటగాళ్ళు. అయితే ఈ 16 మంది సభ్యుల్లో నలుగురు ఆటగాళ్ళని గంభీర్ అత్యంత కీలకమైన శిష్యులుగా వాళ్ళు పరిగణిస్తారు. వాళ్ళల్లో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురు కూడా గంభీర్‌కు అత్యంత సన్నిహితమైన ఆటగాళ్ళు. అంటే మంచి శిష్యులని చెప్పొచ్చు. వీళ్ళు గంభీర్ అడుగుజాడల్లో కూడా నడుస్తూ ఉంటారు. గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన అంటే అంతకుముందు మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన రవి బిష్నాయ్‌ని మూడో టీ20 మ్యాచ్‌లో తీసేశారు. అయితే 2 టీ20 మ్యాచ్‌లో అవకాశం ఇచ్చిన వైభవ్ సూర్యవంశీని తీసేసి ఈ 4గో టీ20 మ్యాచ్‌లో మళ్ళీ సంజు శాంసన్‌ని బరిలోకి దించుతున్నారు. అయితే దీని వెనకాల ఒక పెద్ద డిస్కషన్ కూడా జరిగింది. నిజానికి వైభవ్ సూర్యవంశీకి కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి ఆడించొచ్చు. కానీ అతను ఆడుతున్న స్థానం సంజు శాంసన్. సంజు శాంసన్‌కి అసలు అవకాశాలు వచ్చేవే తక్కువ. సో, వైభవ్‌ని తీసేసి సంజు శాంసన్‌ని పెట్టాలని అనుకున్నారు. కాకపోతే అవతల బీసీసీఐకి సంబంధించిన కొంతమంది కీలకమైన అధికారుల దగ్గర నుంచి కానీ, లేకపోతే ఇక్కడ అభిమానుల దగ్గర నుంచి కానీ వైభవ్ సూర్యవంశీని తీయకూడదు. ఎంతోమంది సీనియర్లు ఫామ్ కోల్పోయి 0కే డకౌట్ అవుతున్న సమయంలో మీరు వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వరా అన్న ప్రెషర్ ఎక్కువ ఉంది. దాంతో ఏం చేయబోతున్నారు? తిలక్ వర్మని తీసేసి సంజు శాంసన్‌కి అవకాశం ఇచ్చి సంజు, వైభవ్ ఇద్దరూ కూడా బరిలోకి దిగేటట్టుగా ప్లాన్ చేద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న తిలక్ వర్మని తీసేయడం అత్యంత దారుణం. పైగా ఈ సిరీస్‌లో ఏదైనా కొద్దో గొప్పో ఆడిన వాళ్ళల్లో ఫస్ట్ అభిషేక్, సెకండ్ తిలక్ వర్మే ఉన్నారు. సో, తిలక్ వర్మని తీసేసి సంజు శాంసన్ పెట్టడం అనేది కూడా ఘోరమైన డెసిషనే. కానీ ఇక ఫస్ట్ డెసిషనే బెటర్ అని చెప్పేసి సూర్యవంశీని తీసేసి సంజు శాంసన్‌కి అవకాశం ఇస్తున్నారు. ఇక వరుణ్ చక్రవర్తి స్థానంలో పేస్ బౌలర్ ఉన్న ప్రసిద్ధి కృష్ణను తుది జట్టులోకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రసిద్ధి కృష్ణని తీసుకురావడం అయితే కన్ఫర్మ్, కానీ మరి అది వరుణ్ చక్రవర్తి స్థానంలోనా లేదా హర్షదీప్ సింగ్ స్థానంలోనా అన్న విషయం తెలియటం లేదు. కానీ హర్షదీప్ సింగ్ చాలా అంటే చాలా అద్భుతమైన బౌలర్. అటు పవర్ ప్లేలోను, ఇటు డెత్ బౌలింగ్‌లోను మంచిగా వికెట్లు తీసే ఆటగాళ్ళలో హర్షదీప్ కూడా ఒకడు. పైగా మొదటి 2, 3 ఓవర్‌లో మంచి స్వింగ్ ఉంటుంది కాబట్టి ఈ పిచ్‌కి సంబంధించి. సో, ఖచ్చితంగా బౌలింగ్ అనేది ఫాస్ట్ బౌలర్ల చేతే వేయించాలి. వికెట్లు తొందరగా పవర్ ప్లేలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి హర్షదీప్‌ని తీయకుండా మోస్ట్‌లీ వరుణ్‌కే ఆ అవకాశం ఇవ్వచ్చు.